ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అతి ప్రధానమైనటువంటి అంశము మహానాడు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉండేటటువంటి పార్టీగా మనం చెప్పాలి. అంతకుముందు చూస్తే కనుక డిఎంకే లాంటి పార్టీలు ఉన్నాయి, కానీ ఆ పార్టీలకి తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ద్రవిడవాదం, తమిళ అస్తిత్వము, హిందీ భాషా వ్యతిరేకత, ఇలాంటి అనేక రకాలైనటువంటి కోణాలతోటి ఆ పార్టీలు ఆ ప్రాంతంలోనే పరిధిలోనే కుదించుకుపోయినటువంటి పార్టీలుగా చెప్పాలి. కానీ తెలుగుదేశం మాత్రం ప్రాంతీయ ఆత్మాభిమానంతో పాటు జాతీయ సమగ్రత సమైక్యతలకు సంబంధించినటువంటి ఒక పార్టీగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైనటువంటి భూమికని పోషించింది. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ప్రభుత్వాల్లో 3 సందర్భాల్లో తెలుగుదేశం, ఇప్పుడైతే చూస్తే 4వ సందర్భంగా మనం చెప్పాలి, 4 సందర్భాల్లో తెలుగుదేశం చాలా కీలక భూమిక పోషించింది. నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి 89లో చూస్తే కనుక తెలుగుదేశం నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ కీ రోల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అధికారంలోకి విపి సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా చూస్తే కనుక జాతీయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు కావడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పోషించిన పాత్ర. అంతకుముందే చూస్తే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత దేశమంతా సానుభూతి వెలుగుతో కాంగ్రెస్ పార్టీకి 400 పైచిలుకు సీట్లు వచ్చి ప్రతిపక్షాలన్నీ చిన్నాభిన్నమైపోయి. కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీకి అయితే 2 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా, ఎప్పుడు అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి. అటువంటి పరిస్థితుల్లో 30 పైచిలుకు సీట్లతోటి నేషనల్గా కాంగ్రెస్కి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినా అతిపెద్ద పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఆవిర్భవించి సంచలనం సృష్టించింది 84లో. అది ప్రాముఖ్యత. మళ్ళీ తర్వాత చూస్తే కనుక 96 ఈ ప్రాంతాలకు వచ్చేటప్పటికి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కన్వీనర్గా. దాంట్లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కావడానికి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తెలుగుదేశం పాత్ర పోషించింది. ఇక 98లో వాజ్పేయికి కుడిభుజంగా నిలిచి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలా 3 సందర్భాల్లో తెలుగుదేశం వివిధ రకాలుగా జాతీయ పార్టీ 2004 వరకు నేషనల్ పాలిటిక్స్లో ప్రామినెన్స్ వహించినటువంటి పార్టీ. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీగా ఉంది, కానీ ఇది మాత్రం చాలా కీలకమైనటువంటి భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైనటువంటి అధ్యాయం, పేజీకి లిఖించుకున్నటువంటి పార్టీగా మనం చూడాలి. ప్రస్తుతం కూడా నరేంద్ర మోడీ మొదటి 2 టర్ముల్లో తెలుగుదేశానికి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ, 2వ టర్ములో అయితే అసలు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండడానికి ఒక ప్రధానమైన బలం, సంఖ్యాబలం తక్కువైనా సంఖ్యాబలం చాలా కీలకంగా మారింది. అందువల్ల చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ దగ్గర ప్రాధాన్యం పెరిగింది. ఆ పార్టీ ఇప్పుడు మహానాడుని నిర్వహించుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ 45వ ఏట ప్రవేశిస్తుంది తెలుగుదేశం. 1982లో పుట్టింది, ఇప్పుడు 45వ ఏట ప్రవేశిస్తున్నట్లుగా చెప్పాలి. అయితే ఇప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇంధన పొదుపు పాటించాలని, తర్వాత ఈ వివిధ రకాల సమ్మర్, వేసవి, వీటన్నిటి కారణం దృష్ట్యా ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో, ఇది తొలిసారిగానే చెప్పాలి. హైబ్రిడ్ మోడల్ అంటే ముఖ్యంగా కేంద్ర కార్యాలయంలో ప్రధానమైనటువంటి నాయకులు ఉంటారు. మిగిలినటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆడిటోరియంస్, థియేటర్లు, వీటన్నిటిని తీసుకుని అక్కడ మిగిలిన నాయకులు హాజరవుతారు. అక్కడ పెద్ద ఎత్తున తెర ఏర్పాట్లు, అక్కడ నుంచి నాయకులు వినేటటువంటి ఏర్పాట్లు, హైబ్రిడ్ విధానం. అంటే అందరూ హాజరవుతారు, వేర్వేరు చోట్ల. ఒకే చోట జరిగితే నిజానికి లక్షల మందిని సమీకరిస్తారు, ప్రమాదాలు జరుగుతాయి, తరలింపు, భోజన సదుపాయాలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం కేంద్ర కార్యాలయంలో ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు, తీర్మానాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటే, మిగిలిన చోట్ల ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఏం జరుగుతుంది అనేటటువంటిది తర్వాత ఇంటరాక్ట్ అయ్యేటటువంటి సదుపాయంతో ఆ టెక్నాలజీని వాడుకుంటూ తొలిసారిగా సరికొత్తగా మహానాడిని నిర్వహిస్తున్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. 1875 క్లస్టర్ల నుంచి లక్షల మంది పాల్గొనేలాగా ఏర్పాటు చేశారు. 1875 క్లస్టర్లు అంటే మనకి 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గంలోని 10 క్లస్టర్లు ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు హాజరయ్యేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు.
కొన్ని లక్షల మంది ఖచ్చితంగా హాజరవచ్చు. ఎందుకంటే 1875 కేంద్రాల్లో హాజరవుతారు జనాలు. సెంట్రల్ లీడర్షిప్ మాత్రము కేంద్ర కార్యాలయంలో ఉంటుంది. 20 తీర్మానాలు ప్రవేశపెడతారు. జంజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, జంజీ అనేది ఇప్పుడు ప్రాధాన్యం కాబట్టి ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు.